దేశంలోని రాజకీయ నేతలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. దేశంలోని మంత్రుల్లో దాదాపు సగం మంది నేరారోపణలు ఎదుర్కొంటూ ఉండగా వారిలో అనేక మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. దేశంలోని 27 రాష్ట్రాల అసెంబ్లీలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రి మండలి నుంచి 643 మంది మంత్రుల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ అనంతరం మొత్తం 302 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తన నివేదికలో పేర్కొంది. దేశంలోని రాజకీయ నాయకులపై నమోదవుతున్న క్రిమినల్ కేసులు, నేరారోపణల గురించి గత కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అనేక మంది రాజకీయ నేతలపై క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ వారు యథావిధిగా రాజకీయాల్లో కొనసాగుతుండడమే కాదు, ఉన్నత పదవులను సైతం పొందుతున్నారు. నేర చరిత్రలు రాజకీయాల్లో కొనసాగుతుండడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అందుకే ఇటీవల కేంద్ర కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే తీవ్రమైన నేరారోపణలపై ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు వరుసగా 30 రోజుల పాటు జైలులో నిర్బంధంలో ఉంటే 31వ రోజు వారి పదవిని కోల్పోయేలా కేంద్రం 3 బిల్లులను తీసుకొచ్చింది. అయితే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వాటిని కేంద్రం జేపీసీ పరిశీలనకు పంపించింది. నేర చరిత్ర గల రాజకీయ నేతలు ఉన్నత పదవుల్లో కొనసాగరాదని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగానే కేంద్రం 3 కీలక బిల్లులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రీఫార్మ్డ్ తాజాగా రాజకీయ నాయకులపై నమోదైన క్రిమినల్ కేసులకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. దేశంలో దాదాపు 47% మంది మంత్రులు నేరారోపణలు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రీఫార్మ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. అందులో రాజకీయ నేతలపై హత్య, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని తెలిపింది. 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే తీవ్రమైన నేరారోపణలపై ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు వరుసగా 30 రోజులు అరెస్టు లేదా నిర్బంధించిన 1 నెలలోపు వారి పదవిని కోల్పోయేలా కేంద్రం 3 బిల్లులను ప్రవేశపెట్టిన కొన్ని రోజుల తర్వాత ఈ నివేదిక వెల్లడించడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. దేశంలోని 27 రాష్ట్రాల అసెంబ్లీలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రి మండలి నుంచి 643 మంది మంత్రుల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. అనంతరం మొత్తం 302 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. అయితే అందులో 174 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం 336 మంది బీజేపీకి చెందిన మంత్రుల్లో 136 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అలాగే 88 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక కాంగ్రెస్ లో 45 మంది మంత్రులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 18 మందిపై తీవ్రమైన నేరాలున్నాయి. ఇక 31 మంది డీఎంకే మంత్రుల్లో 27 మంది అంటే దాదాపు 87% మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే 14 మంది తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 40 మంది మంత్రుల్లో 13 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 8 మందిపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఆప్ మంత్రుల్లో 16 మందిలో 11 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అలాగే 5 తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో 72 మంది, కేంద్ర మంత్రులలో 29 మంది తమ అఫిడవిట్లో క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లోని 11 అసెంబ్లీలో 60% కంటే ఎక్కువ మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ మంత్రులపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. మరోవైపు ఏడీఆర్ నివేదికలో మంత్రుల ఆర్థిక ఆస్తుల విశ్లేషణను కూడా చేసింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం మంత్రుల సగటు ఆస్తులు 37.21 కోట్లుగా ఉండగా మొత్తం 643 మంది మంత్రులు మొత్తం ఆస్తులు 23,929 కోట్లుగా ఉన్నాయి. 30 అసెంబ్లీలో 11 మంది మంత్రులపై బిలియనియర్ మంత్రులున్నారు. కర్ణాటకలో 8 మంది బిలియనియర్ మంత్రులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో 6 బిలియనియర్ మంత్రులతో ఆంధ్రప్రదేశ్, 4 మంత్రులతో మహారాష్ట్ర ఉన్నాయి. బిలియనియర్ మంత్రుల జాబితాలో అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, తెలంగాణలలో 2 చొప్పున మంత్రులుండగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో ఒక్కొక్కరు బిలియనియర్ మంత్రులున్నారు. కేంద్ర ప్రభుత్వంలో 72 మంది మంత్రులలో 6 బిలియనీర్లు ఉన్నారని తాజా నివేదిక పేర్కొంది. రాజకీయ పార్టీల వారీగా బీజేపీకి అత్యధికంగా 14 మంది బిలియనీర్ మంత్రులున్నారని ఏడీఆర్ నివేదిక తెలిపింది. బీజేపీ తర్వాత కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది.
కాంగ్రెస్ కు చెందిన 61 మంది మంత్రులలో 11 మంది బిలియనీర్లు కాగా టీడీపీకి చెందిన 23 మంది మంత్రుల్లో 6 బిలియనీర్లు ఉన్నారు. ఆమ్ ఆద్మీ, జనసేన, జేడీఎస్, ఎన్సీపీ, శివసేన పార్టీలో కూడా బిలియనీర్ మంత్రులు ఉన్నారు. దేశంలో అత్యంత ధనవంతుడైన మంత్రి టీడీపీకి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని నిలువగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. టాప్ 10లోని ఇతర ధనవంతులైన మంత్రులలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నారాయణ పొంగూరు, నారా లోకేష్, తెలంగాణకు చెందిన గడ్డం వివేకానంద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కర్ణాటకకు చెందిన సురేష్, మహారాష్ట్రకు చెందిన మంగళ ప్రభాత్ లోదా, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. మొత్తంగా దేశంలోని దాదాపు 47% మంది మంత్రులు నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు ఏజీఆర్ నివేదికలో వెల్లడించడంతో ఇప్పుడు ఈ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నేర చరిత్రలు మంత్రి పదవుల్లో ఉండకూడదని భావించిన కేంద్రంలోని మోదీ సర్కార్ ఇటీవలే 3 కీలక బిల్లులను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే దేశంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, క్రిమినల్ కేసులు నమోదైన మంత్రులకు సంబంధించిన వివరాలను ఏడీఆర్ నివేదిక వెల్లడించడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.